చూడండి, ఇక్కడ నాదం మొదలైన ఆ క్షణంలోనే ఈ సృష్టి మొదలైంది. మరి ఈ సృష్టికి మూలమైన కాంతి ఎవరిది? ఆ కాంతికే కాంతినిచ్చేది ఎవరిక్కడ? తారల కంటే ప్రకాశమైన ఆ దివ్య తేజస్సు ఎవరిది అంటే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానమే తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా, లలితా సహస్రనామంలోని అతి అద్భుతమైన నామమే ఈ నామం. ఎందుకంటే ఇందులో చాలా రహస్యాలే దాగి ఉన్నాయన్నమాట. అదేంటో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఈ నామానికి అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ తార అంటే ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, అంటే చిన్న చిన్న చుక్కల మాదిరిగా మెరిసే తారలు అనమాట. అవన్నీ కూడా ఏం చేస్తాయి, మనకి కాంతిని వెలుగునిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ నామం ద్వారా ఏం చెప్తున్నారంటే అమ్మవారు ధరించిన నాసాభరణం అంటే బులాకి, ముక్కెర అని అర్థం అనమాట. అలాంటి అమ్మవారి యొక్క బులాకి ఇక్కడ ఆ నక్షత్రాల కాంతిని కూడా తిరస్కరించే అంత ప్రకాశంతో వెలుగుతుంది అని ఈ నామానికి అర్థం అనమాట.